ఏం మాట్లాడాలో తెలియడం లేదు జగదాత్రి. మీనన్ ఒక రౌడీ చేతిలో నేను ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. సీఎం గారితో వీడియో గురించి మాట్లాడతానని డిస్కస్ చేసావు కదా కౌశికి. ఇప్పుడు ఆయన వీడియో గురించి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పినా సరే మీనన్ దగ్గర డబ్బులకు అమ్ముడుపోయాం అనుకుంటాడు. మార్కెట్లో మనకున్న ఇమేజ్ అంతా పోతుంది. ఇంత ఈజీగా అక్క మనల్ని వదులుతుందని అనుకోలేదు నిషి. జగదాత్రి కూడా గొడవ చేసి మన రూమ్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని కనిపెట్టేస్తుంది అనుకున్నా, కానీ అలా రాయిలా నుంచుంటుందనుకోలేదు. నువ్వు చెప్పింది వింటే నాకే మనం పెన్ డ్రైవ్ తెచ్చినామా లేదా అని అనుమానం వచ్చిండదమ్మి. ఇక ఓల్డ్ నంబరా చెప్పు. అక్క సీఎం ఇంటర్వ్యూ కోసం ఎలా అయినా ఛానల్ కి వెళ్ళాలి. అక్క వెళ్ళిన వెంటనే పెన్ డ్రైవ్ తీసుకెళ్లి మీనన్కి ఇచ్చేస్తాను. ముందు మనల్ని ఇంత భయపెట్టిన ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. వదినా, 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 అన్నయ్య, అన్నయ్య, ఏమైంది వీళ్ళకి? ఎందుకని నిద్ర లేవడం లేదు? ఇవి అమ్మ వాళ్ళు తాగారా? అయితే వీళ్ళు పెన్ డ్రైవ్ తీసుకునేటప్పుడు అన్నయ్య వదిన ఎక్కడ లేస్తారో అని భయపడి ఇద్దరికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చినట్టున్నారు. అమ్మ వాళ్ళు అలసిపోయి పడుకున్నారు. మార్నింగ్ కి లేస్తారు. నువ్వు కూడా పడుకో, వెళ్ళి పడుకో, వెళ్ళు. గుడ్ నైట్. అంటే పెన్ డ్రైవ్ దొంగతనం చేయడం కోసం పిన్ని వాళ్ళు ఇంత ప్లాన్ చేశారా? వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తాను. ఆగండి అన్నా, ఆగండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. సాక్ష్యాన్ని తీసుకెళ్లి మీనన్ చేతిలో పెట్టాలనుకోవడం తప్పే కదా కేదార్? అది తప్పే వదినా, కానీ దాని వెనకాలన్న కారణం భయం. మీనన్ అందరి ప్రాణాలు ఎక్కడ తీసేస్తాడో అన్న భయంతోని వాళ్ళిదంతా చేశారే తప్ప ఈ వీడియో నమ్ముకుని డబ్బులు సంపాదిద్దామని అయితే అనుకోలేదు. ఇదంతా భయంతో చేశారు తప్ప ఆశతో కాదక్క. వాళ్ళకి తెలిసినంత వరకు పెన్ డ్రైవ్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఇక ఇంత తెలిసాక వాళ్లతో డిస్కషన్ పెట్టి కూడా వేస్టే. అవును, మీరు అన్నయ్య లేట్ చేయకుండా ఫస్ట్ ఛానల్కి వెళ్ళండి. వదినా, తీసుకోండి. ఏమున్నా వచ్చాక మాట్లాడుకోవచ్చాక, ముందు మీరు వెళ్ళండి. అవును, ఇంటికి నిషిక తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఏముంది? ఆ పెద్దిరెడ్డిది మొదలు పెద్దవదిన గారు, ఆ చిన్న బాబు వీధి శివర చిన్నవదిన గారు,
వస్తుందేంటి? ఇంకా అర్థం కాలేదు నిషి. ఆ జగదాత్రి వాళ్ళు మనకంటే ముందే ఆలోచించి పెన్ డ్రైవ్ ని మార్చేశారు. మనం ఇంకా డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చింది. పద స్టార్ట్ అవుదాం. ఓ జేడి, మీరు ఇవాళ ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. పొద్దున్నే సాధు సార్ మీరు మీ దగ్గర ఉన్న వీడియోని టెలికాస్ట్ చేస్తున్నట్టు చెప్పారు కౌశికి గారు. మీనని అటాక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అడిషనల్ సెక్యూరిటీ కోసం మమ్మల్ని పంపించారు. థ్యాంక్స్ జేడి. నాకు తెలుసు వీడియో పోలీసులకు ఇవ్వకుండా ఇలా సీఎం గారి ముందు ప్రెజెంట్ చేయడం మీకు నచ్చదని. ఐమ్ సారీ, నేను చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఓకే కౌశికి గారు, మా డ్యూటీ మేం చేస్తున్నట్టు మీరు మీ డ్యూటీ చేస్తున్నారు. ఏమైనా కావాలంటే లోపల మేనేజర్ ఉన్నాడు, అడగండి. షూర్. ష్యూర్.